నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు జగన్ పతనానికి దారితీస్తుందా? మరి ఏంటి అసలు జగన్ నెక్స్ట్ అడుగు ఎలా ఉండబోతుంది? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు జగన్ పతనానికి దారితీస్తుందా అంటే, ఇంతకుముందు చూస్తున్నట్టయితే జనాలు ఏమనుకున్నారు, బీజేపీ వెనుక నుండి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, నమ్ముతున్నారు కూడా. సో అయితే ఇప్పుడు అందుకే ఎవరు అంటే వీళ్ళు వాళ్ళని మాట్లాడకుండా వాళ్ళు వీళ్ళని మాట్లాడకుండా ఉంటున్నారు అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకటి మీరు అన్నది వాస్తవం. 2018 నుంచి జగన్కి బీజేపీకి మధ్యలో బయటికి కనపడని అంతర్గత అండర్స్టాండింగ్, అవగాహన అనేది కొనసాగుతుంది. అందులో నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాల మద్దతు ఇస్తుంది. ఆయన పరిపాలనలో కొన్ని అవకతవకలు జరుగుతున్న దాన్ని సమర్థిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న కేసుల విషయంలోనూ మద్దతు ఇస్తుంది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో కూడా ఆయనకి అది ఒక రకంగా సంకటమైన విషయమే. అది గతంలో ఆయన హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ ప్రత్యర్థుల మీద తోశాడు. కానీ అల్టిమేట్గా అది వాళ్ళ కుటుంబ సభ్యులే చేశారనేది సిబిఐ విచారణలోనూ తేలింది, సిట్ విచారణలోనూ తేలింది. రెండోది స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ కేసు నుంచి తప్పించుకోవటం అనేది కష్టమే. ఒక రకంగా అక్కడ కూడా బీజేపీ ఆయన్ని ఆశీర్వదించి కొంత ఆయన మీదకి రాకుండా తప్పిస్తూ వచ్చింది ఇంతవరకు. ఇప్పుడు నిజానికి సిబిఐ ఎంక్వైరీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పూర్తి స్థాయిలో ఇంకా జరగల, కొంతవరకే జరిగింది, కొంతవరకే. అసలు అల్టిమేట్గా దీన్ని ఎవరు స్కెచ్ చేశారు అంటే దీని కాన్స్పిరేటర్, కుట్రదారు ఎవరు, అసలు అది చంపటానికి గల కారణాలు ఏంటి, తర్వాత సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఆ డబ్బులు సప్లై చేసిన వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశాలే. అంతిమంగా ఈయన్ని ఎందుకోసం హత్య చేశారు, దాని మూలన లబ్ధి ఎవరికి సమకూరింది, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలే. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే తెలుగుదేశానికి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు కుదరదనే ధైర్యం మీద ఉన్నాడు ఆయన. ఎందువల్లంటే తను అధికారంలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ టైం కూడా తనే గెలుస్తాడని బీజేపీ అనుకుని ఈయనతోనే పొత్తు పెట్టుకుంటుందని. కానీ బీజేపీ అంత చిన్న పార్టీ కాదు, అవగాహన లేని పార్టీ కాదు, రాజకీయంగా చాలా అనుభవం ఉన్న పార్టీ. మోడీ, షా, నడ్డా వీళ్ళంతా కూడా అనేక డక్కా ముక్కలు తిని రాజకీయాల్లో ఆరితేరినాళ్ళు. దీని వెనకాల వీళ్ళ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా ఉంది. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలి యూపీఏ అనే ఒక పట్టుదల మీద వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా గతంలో యూపీఏలో భాగస్వామ్యంగా ఉన్న మిత్రపక్షాలన్నింటినీ దగ్గరికి తీసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు వరకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలని వాటి విజయావకాశాలని అంచనా వేసుకుని ఒకవేళ కనుక వాళ్ళ విజయావకాశాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కనుక విజయావకాశాలు తగ్గిపోయిన పార్టీలని దూరంగా పెడుతున్నారు. ఎందుకంటే ఇవి వాళ్ళకి ఓవర్ బర్డెన్ అవుతాయి. రేపు లోక్సభ సీట్లు వీళ్ళు ఎక్కువ గెలిస్తే ఓ రకంగా యూపీఏలో నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో కొన్ని సీట్లు తగ్గినా దక్షిణ భారతదేశంలో కూడా కవర్ చేస్తారు. రెండోది ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ సీట్లు తగ్గకుండా ఉండేందుకు కావాల్సిన పార్టీలని వాళ్ళు సమాయత్తం చేసుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా షాకింగ్ విషయం. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ కనుక ఆయనకి మద్దతు లేకపోతే తను సొసైటీ మీద 5 సంవత్సరాల్లో ఆయనేం ప్రతిష్టను పెంచుకోలేకపోయాడు, పరపతి పెంచుకోలేకపోయాడు, తర్వాత ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయాడు. ఈసారి ఎన్నికల్లో అన్నీ ఆయనకి వ్యతిరేకంగా వస్తున్నాయి అనేది అంతర్గతంగా పార్టీ నేతలే ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. సీట్లు ఇస్తామంటే తీసుకునేవాళ్ళు లేరు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే సీట్ల కోసం ఎగబడేవాళ్ళు, ఎంత ఇవ్వమంటే డబ్బులు అంత ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఈయన నే ఖర్చులన్నీ పెట్టుకుంటారా బాబు, మీరు పోటీ చేయమన్నా కూడా పోటీ చేయడానికి కొంచెం వెనకాడుతున్నారంటే పార్టీ పట్ల వాళ్ళకి అభిప్రాయం ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ పార్టీ గెలిచే అవకాశాలు లేవు, ఇలాంటి పార్టీ తరపున పోటీ చేసి మన ప్రతిష్ట, మన పరువు ఎందుకు పోగొట్టుకోవటం, కనీసం పోటీ చేయకుండా దూరంగా ఉంటే కన్నా కనీసం ఆ విలువైన దక్కుతుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చివరి నిమిషం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తి మేరకి ట్రై చేశాడు ఈ పొత్తు కుదరకుండా ఉండాలని. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగానే అయిపోయినాయి.
ఇవాళ ఆయనకి ఒక షాకింగ్ విషయం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు మోడీ ఇలా కలిసి రేపు చిలకలూరుపేటలో మీటింగ్ కూడా పెడతారంటున్నారు. ఇక చిలకలూరుపేట అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక చాలా మధ్యగా ఉండే ప్లేస్గా అనుకోవచ్చు మనం. ఎందుకంటే అటు తిరుపతి వైపుకి, ఇటు రాయలసీమ వైపు, ఇటు ఉత్తరాంధ్రకి, దక్షిణాంధ్రకి అన్నిటికీ కూడా ఒక కోడల ప్రాంతం. ఆల్మోస్ట్ అమరావతికి దగ్గరే అనుకోండి చిలకలూరుపేట అంటే. ఒక 35-40 కిలోమీటర్స్ లోపు ఉంటుంది చిలకలూరుపేట. కాబట్టి ఒక కేంద్ర స్థానం నుంచి శంఖారావం ఊతున్నారంటే ఇప్పటికే ఫస్ట్లో ఏమనుకున్నారంటే బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అది తెలుగుదేశం కూడా ఎఫెక్ట్ అవుతుందని. కానీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి బలం గట్టిగా ఉంది, రేపు ప్రభుత్వం నెలకొల్పుతుందా అనే ధైర్యం మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రిస్క్ తీసుకున్నాడు. ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క ఆశీర్వాదాలు, మద్దతు లేకపోతే అస్తవ్యస్తంగా మారిపోయింది ఆర్థిక పరిస్థితి కానీ, అభివృద్ధి కానీ అన్నీ. తర్వాత ఏ పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు వచ్చే వాతావరణం లేదు. ఇక్కడ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు వాళ్ళు, వీళ్ళు పీడిస్తున్నారు డబ్బుల కోసం. ఇలా తర్వాత ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. తర్వాత విద్యుత్ ఉత్పత్తి విషయంలో కానీ ఏదైనా ఒక ముందంజగా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ఆర్థికంగాను అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు పరిశ్రమలు అనేవి ప్రభుత్వం నుంచి స్థలాలు ఆశిస్తాయి, ట్యాక్స్ హాలిడేస్ ఆశిస్తాయి, సబ్సిడీస్ కూడా ఆశిస్తాయి కొత్తగా వచ్చేటప్పుడు. వీటన్నిటికీ కొంచెం ప్రభుత్వం ఓర్పడితే తర్వాత అవే ట్యాక్సులు పే చేసి విపరీతమైన ఇన్కమ్ జనరేట్ చేస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాయి. అట్లా ఆర్థిక వ్యవస్థకి బూస్ట్. ఇప్పుడు ఇవాళ తెలంగాణ ఇంత బాగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉందంటే హైదరాబాద్ లాంటి మంచి రాజధాని నగరం ఉంటాం. ఇక్కడ అన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీస్ కానీ, పరిశ్రమలు కానీ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కానీ ఉండటం వలన ప్రభుత్వానికి ఇన్కమ్ ఖచ్చితంగా బ్రహ్మాండంగా వస్తుంది. మొత్తం తెలంగాణ నుంచి వచ్చే ఇన్కంలో 75-80% కూడా హైదరాబాద్ నుంచి వస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ బలం అనేది. అట్లా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటే కనుక రేపు చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా ముఖ్యమంత్రి, ఆయన ఎంత పరిపాలనా దక్షుడైనా లేకపోతే దార్శనికుడైనా మార్గదర్శకుడైనా అసలు బేసిక్గా ఆర్థిక వ్యవస్థ కూడా కొంత ఉండాలి కదా, రాష్ట్ర కోశాగారం కూడా గట్టిగా ఉండాలి. కానీ ఆర్థిక పరిస్థితి అప్పుల్లో మునిగిపోయింది. దాదాపు 13 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇప్పుడు షర్మిల్ గారు చెబుతున్నారు, అది అందరూ ఆర్థిక వ్యవస్థలో ఎవరైనా చెప్తున్నారు, ఆర్థిక నిపుణులు. ఆ మాట వాస్తవం కూడా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ డ్యామేజెస్ అన్నీ, ఈ నష్టాలన్నీ కవర్ చేసుకుని మళ్ళీ రాష్ట్రాన్ని పురోగతిలో పెట్టాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన అండదండలు అందించిందో బీజేపీ ప్రభుత్వం, అలాంటి అండదండలు అందిస్తే మనం ఈ రాష్ట్రాన్ని కొంతైనా ముందుకు తీసుకెళ్ళమని చంద్రబాబు గారు వ్యూహం అది. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు వెనకాల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేశారని చెప్పేసి మీరు చెప్పారు. సో అట్లనే ఇప్పుడు జనాలు మళ్ళీ బీజేపీని ఎలా నమ్ముతుందని అనుకుంటున్నారు సార్? ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ టీడీపీ నుంచి అంటే బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది 2018లో మనం చూసి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోనే మళ్ళీ కూటమి పెట్టుకొని మళ్ళీ మరి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? మరి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో చేయని మేలు మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చేస్తారు అంటే వచ్చేసారు, అది అవుతుందంటారా? అంటే ఇప్పుడు ఏ రకంగా అయినా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు, ఇంకా ఇతరత్ర ఆర్థికంగా ఇవ్వాల్సిన వెసులుబాట్లు, వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన ప్యాకేజెస్ ఇలాంటివి ఇచ్చినా కూడా చాలా వరకు అవుతుంది. అలాగే రిజర్వ్ బ్యాంకులో కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గాడిలో పడే వరకు అది. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్ ప్రభుత్వానికి, ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో బలం లేదు కాబట్టి వీళ్ళకి ఆ బలం ఉంది కాబట్టి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వాటిని పాస్ చేయించుకోవటం కోసం, ఆమోదం కోసం వీళ్ళ మీద ఆధారపడినందుకు జగన్ కూడా బీజేపీ సహాయం తను వ్యక్తిగతంగా పొందాడు. ఏ అవసరాలు ఉన్నాయో అట్లా పొందాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పరిస్థితుల్లో బీజేపీ ఈ ఒక్క రాష్ట్రంలో మార్చలేదుగా, పార్ట్నర్స్ని చాలా రాష్ట్రాల్లో కూడా మారుస్తూ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు బీజేపీతో చాలా బ్రహ్మాండమైన రిలేషన్లోనే ఉన్నాడు. ఒక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా గొంతెత్తి అరుస్తుంటే నిజమే కదా, మనం కూడా ఈ విషయంలో డిఫర్ అయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం అనుకున్నాడు. అది ఇద్దరి మధ్యలో బెడిచికొట్టింది. సరే, బెడిచికొట్టిన వ్యక్తిగతంగా ఇద్దరు ఎవరిని ఎవరు విమర్శించుకుంది, దూషించుకుంది లేదు. కాబట్టి ఇవాళ బీజేపీది దేశవ్యాప్తంగా బలం పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇంకే రాష్ట్ర ప్రజలు కానీ ఇక డబుల్ ఇంజిన్ ఉండాలంటే ఇక ఆ ప్రభుత్వానికి లొంగక తప్పదు.
రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా శిరీష్ మన వీక్షకులు.